అందరికీ నమస్కారం. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించడం లేదని ఆయన పలు దఫాలు చెప్పాడు. ఆయన పాలనా కాలంలో కూడా చెప్పాడు. దాన్ని శాసన రాజధానిగా చేస్తున్నా అని చెప్పాడు. కానీ ఏమాత్రం దాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డిని అమరావతికి వ్యతిరేకంగా చిత్రించడంలో మాత్రం కష్టాలు పడతా ఉన్నారు. కాకపోతే ఈరోజు సుమారుగా 1.5 గంట సేపు అమరావతిలో జరిగేటువంటి దోపిడీ, ఆర్థిక దోపిడీ, వ్యవస్థీకృతమైన దోపిడీ ఏ విధంగా జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి విత్ ఆధారాలతో సహా వాటిని పాత్రికేయుల ముందు చూపించారు. కానీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని పత్రికలు ఆయన్ను బ్యానర్ స్థాయిలో ఏం చేస్తాయంటే అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకి అని చిత్రించడంలో రేపు పొద్దున మనం పేపర్ చూస్తాం. ఎట్లుంటుందంటే ఆయన అమరావతికి వ్యతిరేకము అని. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు 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 అని అనేక దఫాలు చెప్పాడు. ఆయన పాలనా కాలంలో కూడా ఇది శాసన రాజధానిగా ఉంటుందని చెప్పాడు. కాకపోతే అక్కడ జరిగేటువంటి ఆర్థిక దోపిడీకి మాత్రం తాను వ్యతిరేకమని, ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే రాజధాని పేరుతో మరింత అప్పులు చేయడం ఏదానికోసం అన్నటువంటి ప్రశ్నతోనే ఆయన అమరావతి పైన మాట్లాడడం ప్రారంభమవుతుంది. అందుకని ఆయన చెప్పే విధానంలో కూడా ఏం చెప్పాడంటే, ఒకవైపు రాజధాని జరుగుతుందనే నాణ్యానికి ఒకవైపు మీరు రాజధాని నిర్మాణం చూస్తూ ఉన్నారు. కానీ ఇంకొక వైపు ఏం జరుగుతూ ఉందంటే రాజధానిని పేరు అడ్డం పెట్టుకొని జరిగేటువంటి దోపిడీ ఏ స్థాయిలో ఉన్నది. ప్రతి చోట టవర్ల విషయంలో నిర్మాణంలో కానీ, లేకపోతే రోడ్ల విషయంలో కానీ, అక్కడ స్థానిక అంటే మౌలిక వసతుల నిర్మాణంలో వేల కోట్ల రూపాయలు. మరి 2014 చూస్తాం దాదాపుగా. దీని ఒక ఉదాహరణగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అంటే కేవలం 970 కోట్లతో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది. కేవలం 600 కోట్లతో 28 ఎకరాలలో 615 కోట్లతో తెలంగాణలో మన హైదరాబాద్లో అద్భుతమైన సెక్రటేరియట్ కట్టారు. కానీ ఇవన్నీ అంత శాశ్వతమైన భవనాలు కడుతున్నప్పుడు తాత్కాలిక భవనాలకు ఇంత ఖర్చు చేయాల్సి ఎందుకు వచ్చింది? ఇలాంటి 1-2 కాదు, అనేకమైనటువంటి విషయాలన్నీ ఆయన బట్టబయలు చేశాడు. కానీ దానికి కూటమి నేతలు ఏ ఒక్కరూ సమాధానం చెప్పకపోగా రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎంత ఎదురుదారి జరుగుతుందంటే అమరావతికి ఆయన బద్ధ వ్యతిరేకి, శత్రువు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక విధ్వంసం చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఎంత అన్యాయంగా చెప్తారో మనం రేపు పొద్దున మనం చూస్తాం. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి కొన్ని ప్రస్తావించారు, కొన్ని మాత్రం నేను మీకు చెప్తాను. ఏం చెప్పాడంటే ఇక్కడ కేవలం ఆయన 1-2 ఉదాహరణలు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ కోసం 400 కోట్ల రూపాయల డిజైన్ కోసం ఖర్చు చేశారు. అలాగే కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం 1 కిలోమీటర్కు, గుర్తించాలి మీరు, 1 కిలోమీటర్కు 170 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంజ్ సర్కిల్ నుంచి ఆయన ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన కేవలం 1 కిలోమీటర్కు 35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. 35 కోట్ల ఆడికి 175 కోట్ల ఆడికి కిలోమీటర్కు. ఒక ఉదాహరణ ఒక్క మాత్రం చెప్తాను. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన దాంట్లో నేను 1-2 మాత్రమే. అలాగే అమరావతిలో మిగిలిపోయినటువంటి రోడ్లు నిర్మాణం చేయడానికి కిలోమీటర్కు 53,000 కోట్లు, కిలోమీటర్కు 53 కోట్లు. కిలోమీటర్కు అమరావతిలో మిగిలిపోయిన రోడ్ల కోసం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం టెండర్ ఏదైనా పిలిచిందంటే దాదాపుగా కిలోమీటర్కు 53 కోట్లు. అయితే నేషనల్ హైవే అథారిటీ కిలోమీటర్కు 25 కోట్లు మాత్రమే తీసుకుంటుంది. ఏది? నేషనల్ హైవేకు, జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్కి 25 కోట్లు మాత్రం ఖర్చు చేస్తూ ఉంటే అమరావతిలో మాత్రం 53 కోట్లు 1 కిలోమీటర్కు. ఇలాంటి తప్పులన్నీ ఆయన ఎత్తి చూపుతూ రాజధాని విషయంలో జరిగేటువంటి అన్యాయం ఇలా జరుగుతూ ఉంది, దీన్ని అడ్డుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తే, తప్పు జరిగింది అని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతికి వ్యతిరేకం అవుతా ఉన్నాడు. ఎంత తీవ్ర స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి చెప్పాడు ఆయన, నేను ఈ చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే నేను ముందే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ నేను ఉన్నానని చెప్పి దీన్ని కూడా శాసన రాజధానిగా నేను అంగీకరిస్తున్నాను. ఇంకో విషయాన్ని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటంటే శ్రీబాగ్ ఒడంబడిక గురించి ఆయన ప్రస్తావించి 1937లో మనకు కోస్తాంధ్ర అంటే రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంత ప్రజలకు మధ్య అంగీకారంగా ఉన్నటువంటి శ్రీబాగ్ ఒడంబడికను కూడా ప్రస్తావించి ఈ ప్రాంతానికి కూడా సమన్వయం చేయాలనే దృష్టితోనే నేను న్యాయ రాజధానిగా నేను కర్నూలు ఎన్నుకున్నాను అని చెప్పారు. అలాగే విశాఖపట్నాన్ని ఎందుకు ఆయన మరో రాజధానికి ఎన్నుకున్నాడంటే బాగా డెవలప్ అయిందని చెప్పారు. సరే, ఈ 3 అంశాలు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు అనుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అత్యంత భారీ మెజార్టీతో కట్టబెట్టారు. అమరావతిని కూడా ప్రజలు అంగీకరించారని చెప్పుకుందాం. కానీ అమరావతిలో జరిగేటువంటి దోపిడీని ప్రశ్నించదంటే ఎట్లా? ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరో విషయాన్ని ప్లాన్ ఏ 3 రాజధానులు అది వద్దు,
ప్లాన్ బి ఇంకో విషయం చెప్పాడు. ఏమిటి అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలను మీరు రాజధానిగా ఎన్నుకోండి. ఇక్కడ ఆ 3 ప్రాంతాలను ఎన్నుకుంటే వీళ్ళు దోపిడీ చేయడానికి మరొక మార్గం ఎలా ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలను మనం చూస్తాం, శూన్యంలో నుంచి సంపద సృష్టిస్తా అని చెప్పాడు. మరి ఇప్పుడు శూన్యంలో నుంచి రాజధాని, ప్రపంచ రాజధానికి ఎలా నిర్మాణం జరుగుతుంది? ఒక్కో దానికి జాతీయ రహదారుల సంస్థ పెట్టేదానికంటే డబుల్ మీరు ఖర్చు చేస్తూ, ఎక్కడే కానీ రాష్ట్రంలో, దేశంలో మిగతా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలో కానీ, ఏదైనా రాజధాని నిర్మాణం కోసం, రోడ్ల నిర్మాణం కోసం, మౌలిక వసతుల నిర్మాణం కోసం దేశంలో కానీ ఎక్కడే కానీ పెట్టేటువంటి ఖర్చుకు భిన్నంగా దానికి డబుల్గా మీరు ఖర్చు చేస్తూ, మరి ఈ దాదాపు 8 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దానికి ఎంత ఖర్చు చేశారు? ఈ విషయాలు అన్ని పట్ల చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాజధానిలో ఇంతవరకు ఎన్ని వేల ఎకరాల భూమి సేకరణ జరిగింది, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు మీరు చేసినటువంటి లబ్ధి ఏమిటి, ఇంతవరకు ఏ ఏ భూములు శాశ్వత భవనాలు ఏ ఏ భూముల్లో మీరు శాశ్వత భవనాలు కట్టారు, ఈ అన్ని అంశాల పట్ల ఖర్చు పెట్టిన పెట్టుబడి, దీని పట్ల శ్వేతపత్రం రిలీజ్ చేసేటువంటి ధైర్యం ప్రభుత్వానికి ఉన్నదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే తప్పులు ప్రశ్నించే వాళ్ళని మీరు తప్పుపడడం అనేది మానుకోవాలి. మొదటగా ఎవరైతే తప్పుపడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి జరిగేటువంటి దోపిడీ గురించి ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకమైన ప్రచారం చేస్తారు. ఇంత అన్యాయమా? దానికి మీరు జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు సవాలు మీరు విసరండి. ఇటువంటి ప్రశ్నలు వదిలేవు, రోడ్ల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, లేకుంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పినావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సమాధానం మీరు చెప్పండి. వీలైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని అబద్ధాలు అని మీరు నిరూపించండి.